ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 6-7 వచనములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, గడచిన ఆదివారము అనగా పునరుత్థానపు ఆదివారము నాడు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు పునరుత్థానము 2 రకాలు అని మనము ధ్యానం చేసుకున్నాం. మొదటి పునరుత్థానం ఏంటి చెప్పండి? జీవ పునరుత్థానము. రెండవది తీర్పు పునరుత్థానము అని మనము ధ్యానం చేసుకొని మనమందరము కూడా ఆ జీవ పునరుద్ధానములోనికి వెళ్ళేవారిగా ఉండాలని, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు మనము విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? జీవ పునరుద్ధానంలోనికి వెళతారని మనము నేర్చుకున్నాము. అలాగనే ఈ పునరుద్ధానమే లేకపోతే మన క్రైస్తవ విశ్వాసము వ్యర్థము అని మనము నేర్చుకున్నాము. అలాగే మన యొక్క నిరీక్షణ కూడా వ్యర్థము, మనము చేస్తున్నటువంటి ప్రార్థన కూడా వ్యర్థము అని ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అలాగే ఇవే కాదు, ఆ యొక్క పునరుద్ధానము లేకపోతే ఆయన యొక్క మరణము కూడా శూన్యము లేక నిరర్ధకము, ఆయన యొక్క జననము కూడా నిరర్ధకమే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పునరుత్థానము అనేటువంటిది పాపముపై విజయము లేక నిత్య జీవానికి సంకేతము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పునరుత్థానమును గురించిన కొన్ని రుజువులు మనం నేర్చుకున్నాం. ఆ పునరుత్థానంలో మొట్టమొదటి వర్తమాన మెసేజ్ ఏంటంటే మెసేజ్ ఆఫ్ పీస్ కదండి, సమాధానకరమైన వర్తమానము. ఏమిటి వారికి ఇచ్చినటువంటి సమాధానకరమైన వర్తమానము అనంటే, వారిలో కొద్దిపాటి కలవరం ఉంది కదండి. ఆ రోజు సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలలో ఏముందంటే కొద్దిపాటి కలవరం ఉంది. వారికి ఉన్న కలవరం ఏమిటి అంటే వారి యొక్క రక్షణను గురించి వారు కలవరపడ్డారు కదండి. అలాగే వారు మరణమును గురించి కూడా వారు కలవరపడ్డారు. మూడవదిగా నిత్య జీవనం గురించి వారు కలవరపడ్డారు. వీళ్ళు ఇంత కలవరంలో ఉండగా దేవుడు చక్కని వాగ్దానమును వారికి ఇచ్చారు. ఏమిటా వాగ్దానము అనంటే ప్రియమైన వాళ్ళరా, మనకు తెలుసు యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ప్రకారముగా ఆయన ఏమన్నాడంటే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవరను వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడు. ఈ యొక్క గొప్ప సమాధానకరమైనటువంటి వర్తమానం ఏమిటంటే మనమందరము ఆయన చేతుల్లో ఉన్నాము. ఆయన చేతుల్లో నుంచి ఎవ్వరు కూడా మనను దొంగిలించలేరు, అపహరించలేరు. కాబట్టి ఆయన అన్నాడు ఆ 29లో కూడా మొదటి యోహాను పత్రిక 5:12 మంచి మాట ఉంటుంది కదా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారు అన్నాడు, మొదటి యోహాను పత్రిక 5:12 వచనంలో. సో కాబట్టి ఇవన్నీ ఈ యొక్క వాగ్దానము లేక ఈ యొక్క ఈ మెసేజ్ లో ఏమున్నాయనంటే, మీరెవరు కూడా భయపడద్దు, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన చక్కని సమాధానకరమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చారు. ఇప్పుడు రెండవ వర్తమానాన్ని మనం చూద్దాం. ఒక 3 వర్తమానాలు ఉన్నాయి, మొత్తం 4 వర్తమానాలు, 3 వర్తమానాలు మీ ముందు ఉంచుతాను. మొదటి వర్తమానం ఏంటి చెప్పండి? సమాధానకరమైన వర్తమానము. రెండవ వర్తమానము చూడండి, 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, మెసేజ్ ఆఫ్ పవర్ అంటే శక్తి సందేశము. ఏమిటి ఈ శక్తి సందేశము అనంటే ఆయన లేచి ఉన్నాడు. ఆయన అంతే కదండి. వారు ఎక్కడ వెతుకుతున్నారు? వారు సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతా ఉన్నారు. అంటే వారు ఎక్కడ వెతుకుతున్నారంటే మృతుల్లో వెతుకుతా ఉన్నారు. ఆయన మృతుల్లో లేడు. దేవుని యొక్క దూత అంటున్నాడు ఆయన లేచి ఉన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తు ఆయన లేచి ఉన్నాడు. ఇది శక్తి సందేశం. ఇది యేసుక్రీస్తు వారు బ్రతికున్నటువంటి కాలంలో తన యొక్క పరిచర్యలో ఎంతో మందిని ఆయన ఏం చేశారు చెప్పండి? బ్రతికించారని మనము ఆరాధన చరిత్రలో విన్నాం. అయితే వారు మరణ ఏమైపోయారు? వాళ్ళు
చనిపోయారు. ఎలీషా యొక్క సైన్యములు తగిలినప్పుడు కూడా ఒక సైనికుడు బ్రతికారు, కానీ వారు మరలా ఏమైపోయారంటే వారందరూ కూడా మృతులైపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన చనిపోలేదు. ఆయన ఆ మృతులలో ఆయన ఎవరయ్యారంటే ప్రథమ ఫలము. ఆయన ఎవరు చెప్పండి? ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. లేచేది మరలా మరణించలేదు. ఇదే రిజరెక్షన్ అంటే, ఇదే పునరుత్థానం అంటే. చనిపోయినటువంటి ఆ వ్యక్తి మరలా బ్రతికి మరెన్నటికీ చనిపోకుండా ఉండడమే పునరుత్థానము అంటే. యేసుక్రీస్తు వారు ఏం చేశారయ్యారంటే అది ఇక్కడ లేదు అంటే, ఎక్కడ లేదు? మృతులలో లేడు, అది లేక సమాధిలో లేడు, మృతులలో ఆయన లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క పునరుత్థానపు శక్తి మనకి ఏమి తెచ్చింది? ఆయన యొక్క పునరుత్థానపు శక్తి మనకి ఏమి తెచ్చింది? ఆయన యొక్క పునరుత్థానము ద్వారా మనం ఏమి పొందుకున్నామన్నదే ప్రశ్న. ఈస్టర్ పండుగ ఆయన లేచాడని మన పాటలు పాడుకుంటూ మనము వాక్యాలు వింటా ఉన్నాం. అయితే ఆయన యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా మనం ఏం పొందుకున్నాం అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, ఆయన తిరిగి లేచడం వలన మనకు కలిగినటువంటి కొన్ని ప్రయోజనాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. చూడండి, మొదటిది ఆయన పునరుత్థానపు శక్తి మనకి ఏమి తెచ్చిందని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనము 25వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడితే లేపబడను అనేది మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మృతులైన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు లేచి ఆ పునరుత్థానపు శక్తి వలన ఆయన మనకు తీసుకొని వచ్చింది ఏమిటంటే క్షమాపణ తెచ్చాడు. ఆయన ఏం తీసుకొచ్చారు చెప్పండి? క్షమాపణ తెచ్చాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడితే ఆయన లేపబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు అప్పగించబడ్డాడంటే, ఎందుకు చెప్పండి? మన యొక్క అపరాధముల నిమిత్తము, మన యొక్క పాపముల నిమిత్తము ఆయన మనం క్షమించడానికి ఆయన ఏం చేయబడ్డాడంటే ఆయన అప్పగించబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచాడు. ఇక్కడ రెండు కార్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన అప్పగింపబడిన ఎందుకు అయ్యారంటే మన యొక్క అపరాధములను క్షమించడానికి, మన యొక్క వ్యసనములను క్షమించడానికి, మన యొక్క పాపపు భారములను తీసివేయడానికి ఆయన అప్పగించబడ్డాడు. అలాగనే ఆయన ఎందుకు తిరిగి లేచడయ్యానంటే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన క్షమాపణ తీసుకొని వచ్చింది అనేక పునరుత్థానపు శక్తి. క్షమాపణకున్నటువంటి సౌందర్యం ఏమిటో మనకు తెలియాలండి. క్షమాపణకు అర్థం మనకు తెలియాలి. ఇందాక కొన్ని విషయాలు ఆరాధన హెచ్చరికలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. క్షమాపణ గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలి. క్షమాపణకున్న సౌందర్యం చాలా గొప్పదండి. చూడండి, 103వ కీర్తన 12వ వచనంలో ఈ మంచి మాట రాయబడి ఉంది. 103వ కీర్తన 12వ వచనంలో ఏమన్నాడు చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచిన్నారు. క్షమాపణకున్నటువంటి ఆ యొక్క సౌందర్యం, బ్యూటీ ఏమిటయ్యానంటే ఆయన క్షమిస్తే మరలా జ్ఞాపకం చేసుకోరంట. దేవుడు క్షమిస్తే మరలా జ్ఞాపకం చేసుకోవాలంట. ఒక్కసారి మీరు తలెత్తుకోండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా మన పాపాలు జ్ఞాపకం చేసుకున్నారా? మరలాను చేసుకున్నారా? వరప్రసాద్, నువ్వు పాపం చేశావు, నువ్వు చేస్తున్నావు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు ఆ పాపాన్ని? లేదండి. మన ప్రభువారు యేసుక్రీస్తు వారికి ఉన్నాం గొప్ప లక్షణం ఏంటయ్యానంటే ఆయన క్షమిస్తే మరలా ఆయన జ్ఞాపకము చేసుకోవడం. నిజమైన క్షమాపణ ఏంటయ్యానంటే మర్చిపోవడమే, అంతేనండి. అదే మనుషులైతే ఏం చేస్తాం? ఒకవేళ ఏదైనా నాకు యాదులకి చిన్న సమస్య వచ్చింది అనుకోండి, చిన్న సమస్య వచ్చింది, వాడు ఏదో చిన్న తప్పు చేశారు, నేను వాడిని క్షమించాను. మరలా ఏదో ఒక రోజు అదే తప్పు చేసినప్పుడు నేను ఏమంటాను చెప్పండి? నాకు తెలిసండి వాడి సంగతి, మరలా తప్పు చేస్తాడంటే మనమైతే. కానీ యేసుక్రీస్తు వారు అయితే అలాగే అంటారండి. ఆయన ఏం చేశారయ్యారంటే ఆయన మనల్ని క్షమించి వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. నీతిమంతులుగా అవడం అంటే ప్రియమైన వాళ్ళరా క్షమించబడడం అంటే. ఈ రోజు నేను క్షమించబడ్డానని అర్థం ఏంటి చెప్పంటారా? నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను.
ఆయన క్షమించాడు, మనము కూడా మనం ఏం చేయాలంట? క్షమించుకోవాలి. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, ఆయన మనల్ని క్షమించాడు, మన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన మన పాపము ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. పడమటికి తీర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమము అంత దూరం చేశారు. ఆయన దేవుని దృష్టిలో పడమటికి తీర్పు ఎంత దూరం అంటే మనం ఎవ్వరము కూడా మన యొక్క అతిక్రమములను, మన యొక్క పాపములను ఆయన అంత ఎడమ చేసేస్తారు. ఆయన మన యొక్క పాపములు ఏం చేశాడు అంటే క్షమించాడు, మరెప్పటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోరు. ఇది మొదటిది, అందులో క్షమాపణలో. రెండవదిగా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ మంచి మాటను మనం చూస్తాము. 38:17 అంటున్నారు, నిబ్బరమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతులను విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివి అన్నాడండి. ఎంత చక్కని మాట అండి. కానీ దేవుడి వాక్యం ఏమో సెలవిస్తున్నాయా అంటే ఆయన ఏం చేశారట? ఆయన వీపు తట్టు మన పాపములన్నీ పారవేసుకున్నాడంటండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్పగా క్షమించాడో. పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం గొడవ చేశాడంట, మన పాపములన్నీ కూడా వీపు వెనకాల పారేశాడు. ఇక మరలా వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోనని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్షమాపణ అంటే ప్రియమైన వాళ్ళరా, క్షమించిన తర్వాత మరలా ఇక పాపము మనము జ్ఞాపకం చేసుకోకూడదు. మూడవదిగా అందులో మనం ఆలోచన చేస్తే మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో ఎలాగో రాయబడి ఉంది. 7:19 ఆయన మరలా మన యొక్క జాలిపడను, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. మన యొక్క పాపములన్నీ కూడా ఎక్కడ పారేశారట? సముద్రపు అగాధములో పారేశారు. ఎవరు తీయగలరు? మరలా సముద్రపు లోతెంత అంటే టైటానిక్ వాడ వరకు మనకి అవగాహన ఉంది. అంతకు మించి లోపలికి వెళ్తే అవగాహన మనకుందా? లేదు. ఆయన మన యొక్క పాపములన్నీ కూడా సముద్రపు అగాధములో పడవేసినటువంటి దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోడు ఆయన. అది క్షమాపణ అంటే. నూతన నిబంధన గ్రంథంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో మంచి మాట రాయించి పెట్టాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 8:12 నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చారు. ప్రియమైన దేవుని సంగమా, నీవు క్షమించబడ్డావు, నీ పాపములు ఆయన మరల జ్ఞాపకము చేసుకోలేదు. నీవు కూడా ఎవరైనా క్షమిస్తే వారి యొక్క దోషములు, వారి యొక్క పాపములు, వారి యొక్క అతిక్రమములు నువ్వు మరలా జ్ఞాపకం చేసుకోవద్దు. వాడు మారడండి, వాడు అంతేనండి, వాడు క్షమించినా కానీ అంటున్నారు బ్రతికేంటండి అని నువ్వు అన్నావంటే వాడు చేసిన తప్పులు ఏం చేస్తున్నావు చెప్పు? జ్ఞాపకం చేసుకుంటున్నావు. యోసేపు నిజంగా ఆ మంచి మాట అండి. చూడండి, ఆదికాండము చివరి అధ్యాయములో ఒక మంచి మాట ఉంటుందండి. నాకు బాగా ఇష్టమైన మాట 50వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చివరి అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. మీరు నా కీడే చేశారు, నేను ఆ కీడుని జ్ఞాపకం చేసుకోలేదు. జ్ఞాపకం చేసుకున్నారా? వారు ఆహారం కొరకు వచ్చినప్పుడు, తన సహోదరులను ఎదిగినప్పుడు కూడా వారు చేసిన కీడు కానీ, అపకారము కానీ, ద్రోహము కానీ యోసేపు జ్ఞాపకములకు తెచ్చుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, దుఃఖపడ్డారు కానీ, కన్నీరు కాచారు కానీ ఆ యొక్క కీడుని, ఆ యొక్క ద్రోహమును యోసేపు ఎంత మాత్రము జ్ఞాపకము చేసుకోలేదు. అందుకనే యోసేపు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, పునరుత్థానపు శక్తి ఏమి తీసుకొచ్చిందయ్యానంటే క్షమాపణ తెచ్చింది. రెండవదిగా పునరుత్థానపు శక్తి ఏమి తీసుకొచ్చిందంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మృతులలో నుండి యేసుని లేపిన వారి ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే పునరుత్థానపు శక్తి పాపమును జయింప చేయగలదు. పునరుత్థానపు శక్తి ఏం చేస్తుంది చెప్పండి? పాపమును జయింప చేయగలుగుతుంది.
అదే మాట రాస్తూ ఉన్నాడు అక్కడ ఆయన, మృతులలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన ఎడలా. కదండి, మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా, మన శరీరం ఎటువంటిదట? చావునకు లోనైనది. అలాగే పాపమునకు లోనైనటువంటి ఈ యొక్క శరీరము నుంచి మనకు విడుదలనిచ్చేది ఏంటంటే దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి. ఈ రోజు ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవాలి. నిజమే, మన యొక్క శరీరం ఏమవుతుంది అంటే పాపములకు లోనైపోతా ఉంది. మనం ఎంత రక్షించబడినా, ఎంత మనము ప్రత్యేకించబడినా, ఏదో చిన్న చిన్న పొరపాటులను బట్టి మన యొక్క శరీరం ఏమైపోతుందంటే పాపమునకు లోనైపోతా ఉంది, పాపమునకు గురైపోతా ఉంది. ఆ పాపము నుంచి మనకు విడుదలనిచ్చేది మన ఆ యొక్క పాపము నుంచి మనకు ఆ విమోచన కలిగించేది ఏంటంటే దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి. ఆయన ఊరకనే లేవలేదు ప్రియమైన వాళ్ళరా, ఆయన పునరుద్ధానం ద్వారా క్షమాపణ వచ్చింది. ఆయన పునరుద్ధానం ద్వారా పాపమును జయించేటువంటి శక్తిని మనము పొందుకున్నాము. మూడవది మనం ఆలోచన చేస్తే అందులో పునరుద్ధానపు శక్తి ఏమి తీసుకొచ్చింది అయ్యారంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఎలాగ రాయబడి ఉంది. 3:18 మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ వచనము నాకు ఏమి నేర్పిస్తాయంటే పునరుత్థానపు శక్తి క్రీస్తు పోలికలోనికి మనల్ని మారుస్తుంది. అది నీవు ఈ రోజు పునరుద్ధానపు శక్తిని పొందుకున్నావు కదా, పునరుద్ధానపు శక్తి. ఆ రోజు ఈస్టర్ రోజు మనం చక్కగా పాటలు పాడుకున్నాం, చక్కని వర్తమానాన్ని విన్నాం. ఈ పునరుద్ధానపు శక్తి ఏమి చేస్తున్నాయంటే యేసు క్రీస్తు వారి యొక్క పోలికలోనికి మనలను తీసుకొని వచ్చింది. ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుతూ ఉన్నాం. ఈ రోజు ఆ యొక్క పునరుద్ధానపు శక్తి అనుభవిస్తున్న వారమైతే మనం క్రీస్తు పోలికలోనికి ఏం చేయబడాలి చెప్పండి? మార్చబడాలి. క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడాలి. ఆయన ఎలాగైతే క్షమించాడో మనం అలా క్షమించాలి. ఆయన ఎలాగైతే ఓర్చుకున్నాడో మనము ఓర్చుకోవాలి. ఆయన ఎలా సహించాడో, ఎలా భరించాడో, ఎలాగైతే అవమానాలు పొందాడో మనము కూడా అవమానములు పొందాలి. ఆయన తన ప్రజల కొరకు బ్రతికినట్లుగానే నీవు నేను కూడా ఆయన మనకు అప్పగించిన పని విషయమై మనం ఆయన కొరకు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజు పునరుద్ధానపు శక్తిని పొందుకున్నావా? పొందుకుంటే క్షమాపణ కలిగి ఉంటాం, అలాగే పాపమును జయించే శక్తిని పొందుకుంటాం. యేసు క్రీస్తు వారి యొక్క పోలికలోనికి మనము మార్చబడతాం. ఇది శక్తి యొక్క సందేశము. మూడవదిగా ప్రియమైన వాళ్ళారా, మరలా మనం మార్కు సువార్తలోనికి వచ్చినట్లయితే 16వ అధ్యాయము మనము 6వ వచనం చదువుతున్నాం. అందుకే అతడు కలవరపరపడి శిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీద వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. అక్కడ వరకు అయిపోయింది కదా, ఇక్కడ లేడు. ఇది సామర్థ్యపు వర్తమానము, మెసేజ్ ఆఫ్ పొటెన్షియల్, అంటే సామర్థ్యపు వర్తమానము. ఆయన ఎక్కడ లేడట? సమాధిలో లేడు. వారికి ఉన్న కలవరం అదే కదా. సమాధిటువంటి స్త్రీలకున్న కలవరం ఏమిటి? సమాధిలో లేడు. ఇప్పుడు మా రక్షణ ఏంటి, మా జీవనం ఏంటి, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాము, ఇప్పుడు ఏమిటి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు పడిపోయారు. ఇక్కడ ఈ మాట సామర్థ్యపు వర్తమానము. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడున్నాడు ఆయన? చూడండి, ఆయన ఎక్కడున్నాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతాను చూడండి. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నారు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడయ్యా అంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడయ్యా అక్కడంటే ప్రియమైన వాళ్ళరా, మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వమందు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడు. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తుంది ఎవరు?
మనం చాలా మంది మనుషుల్ని ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటాం. నా కొరకు ప్రార్థన చేయండి అంటాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మీ కొరకు వాళ్ళు ప్రార్థన చేసినా చేయకపోవడానికి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మీ కొరకు మీ పక్షమున తండ్రి దగ్గర విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తా ఉన్నారు. ఒకవేళ మీరు నన్ను ప్రార్థన చేయమంటారండి, నాలో పాపం ఉందనుకోండి, నా ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? నాలో పాపం ఉంది, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? మాట్లాడరండి. వెళ్దు. నాలో పాపం ఉండి ప్రార్థన చేస్తే ఎవరి ప్రార్థన అన్నా సరే, నా ప్రార్థన ఏంటి, మీ ప్రార్థన అంతే. నేను మిమ్మల్ని ప్రార్థన చేయమని ప్రార్థనా సహకారం కోరుతాను. మీలో పాపం ఉందనుకోండి, మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? వెళ్దు. నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? పాపం ఉంటే వెళ్దు. మీది వెళ్ళినాది వెళ్ళకపోయినా, నా ప్రార్థన వెళ్ళినాది వెళ్ళకపోయినా నీ కొరకు ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నుంచే నా కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. మనందరి కొరకు ఆయన తండ్రి కృపారసమందుండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు నీ పక్షమున. ఒక మాట నేనైతే మీకు చెప్పగల ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రార్థన ఎన్నడూ ఎప్పుడు త్రోసివేయబడదు. ఇది గుర్తుపెట్టుకోనంటే, ఒకవేళ నా ప్రార్థన త్రోసివేయబడచ్చు గాక, నీ ప్రార్థన త్రోసివేయబడచ్చు గాక, కానీ ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేయబడదు. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే ఆయన పునరుత్థానపు శక్తిని నీవు నేను పొందుకున్న వారం అవుతాం. రెండవదిగా, మొదటి ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నారు. రెండవది ఆయన ఎక్కడ ఉన్నాడట చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మాట రాయబడి ఉంది, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవరైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, చెప్పండి, అండర్లైన్ చేసుకోండి, మాకు చాలా బాగుంటాయి. ఆయన ఎక్కడున్నాడంటే, ఆయన తండ్రి దగ్గర ఎలాగున్నాడట? ఉత్తరవాదిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు నిజమే, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నిజమే, అయితే మనం అనుకోకుండా ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడేనో పాపములు చేస్తూ ఉంటాం, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ పొరపాట్లు చేసినప్పుడు అపవాది గారు ఏం చేస్తాడంటే, మన పైన నేరారోపణ చేస్తూ ఉంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, చూసావా, నువ్వు వాడు మంచోడు అనుకున్నావు, ఆ కుమార్తె మంచిది అనుకున్నావు, నీ కుమారుని పంపించావు ఆ పిల్లల కొరకు, లేకపోతే ఆ సహోదరి కొరకు, అదో ఆ అబ్బాయి కొరకు నీ కుమారుని బలిపెట్టావు శిలువ మీద, ఇప్పుడు మారేడా, మారు మనసు పొందాడా, మరలా అదే పాపం చేస్తున్నాడు అని తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? అపవాది గారు నేరారోపణ చేస్తుంటే పక్కన షటప్, ఎవరు నువ్వు నేరారోపణ చేస్తున్నా పిల్లల మీద? నేను ఆయన కొరకు వాళ్ళ కొరకు ఊరికినా తెచ్చుకోవాలనుకున్నావా? నేను బుద్ధి లేని అడ్డగాడిగా ఎవరినన్నాడు యేసుక్రీస్తు వారు? మీకు బాగా వివరణ కావాలంటే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చదవండి. యెహోషువ గురించి నేరారోపణ చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర. యేసుక్రీస్తు వారు అక్కడ గద్దించి గడ్డి పెట్టాడు. అక్కడ ఈరోజు నీ పక్షమున ఉత్తరవాదిగా ఉన్నారంటే, నీ కొరకు ప్రాణము పెట్టిన నీ దేవుడు నిన్ను విమోచించడానికి తన సర్వస్వాన్ని విడిచిపెట్టి, తన యొక్క మహిమను విడిచిపెట్టి, తన యొక్క సింహాసనమును విడిచిపెట్టి, అపరాధముల చేత పాపముల చేత చర్చిని మన కొరకు లోకములకు వచ్చి మన పాప భారాన్ని, మన శాప భారాన్ని భరించి, ప్రియమైన వాళ్ళరా, ఆ భారభరితమైనటువంటి శిలువను, ఆ దేవుని యొక్క ఉగ్రతను భరించి మరణించి 3వ దినమున తిరిగి లేచి నీ పక్షమున నా పక్షమున తండ్రి దగ్గర ఉత్తరవాదిగా ఉన్నాడు. నేరారోపణ మోపేవాడు ఎప్పుడు నేను నేరాలు మోపడానికి సిద్ధంగా ఉంటాడు. వాడు నోరు వహించడానికి, నిన్ను ఇంకా పరిశుద్ధతలు ఉంచడానికి నీ పక్షమున నా పక్షమున అయినా ఎలాగో చెప్పండి, ఉత్తరవాదిగా ఉన్నాడు. మొరపెట్టడమే కాదండి, విజ్ఞాపన చేయడమే కాదండి. ఎవరైతే సహోదరి నీ మీద నేరాలు మోపుతున్నారో, సహోదరి ఎవరైతే నీ మీద నేరాలు మోపుతున్నారో వాళ్ళని గతించి నీ పక్షమున తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. లేదు నాయన, నాకు తెలుసు ఆ కుమార్తె సంగతి, ఆ కుమారుడి సంగతి నాకు తెలుసు, ఎవరో ప్రేరేపిస్తే చేసిందే కానీ తనకు తానుగా చేయలేదు. ఇంకెవరై ఉంటారు? ఇదిగో వీడై ఉంటారు, అందుకే నేరారోపణ చేస్తున్నాడని దేవుడు వాడిని గద్దించి నీ పక్షమున తండ్రి దగ్గర ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు చెప్పండి? ఆయన సమాధిలో లేడు, అనగా మృతులలో ఆయన లేడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రథమ ఫలముగా లేచినాడు. మూడవదిగా ఆయన ఎక్కడున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తే, ఆయన స్థలము సిద్ధపరచడానికి
వెళ్ళారు. లేక ఈ వచనం నాకు ఏం నేర్పిస్తుందంటే ఆయన నిర్మాణకుడుగా ఉన్నాడు. మొదటి నుంచి 3 వచనాలు చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళారట? చదువుతారా? చదవండి. మీ హృదయంలో కలవరపడలేకండి, దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అనేక నివాస స్థలములు కలవు, లేని మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచా చాలు, ఎందుకంటే ఇంకేం కావాలా? ఆయన మన కొరకు ఏం చేస్తారు? ఇల్లుని నిర్మిస్తున్నారు, ఒక మంచి స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు, మనకు మంచి సుందరమైన గృహాన్ని. అంటే దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం కొరకు, దేవునితో తిరిగి మరలా మనం సమాధానపరచడానికి ఆయన మన కొరకు స్థలమును సిద్ధపరిచారు. ఆయన ఉండే చోట, ఆయన ఎక్కడైతే ఉన్నారో, ఆయన ఏ మహిమలో ఉన్నారో, ఏ తండ్రి దగ్గర ఉన్నారో, ఎలాగ ఆరాధన చేస్తున్నారో, ఆ యొక్క ఆరాధన స్థలములో ఆయనతో సహవాసం కలిగడానికి మీ కొరకు నా కొరకు స్థలాన్ని ఏం చేస్తారు చెప్పండి? కేటాయిస్తున్నాడు. కానీ నీకు నాకు గ్యారంటీ ఉంది, నువ్వు నిజంగా ఆయన విశ్వాసం ఉంచి చస్తే ఈ రోజు ఖచ్చితంగా నీకు నాకు పరలోకంలో చోటు ఉంది. ఆయన ఎందుకు వెళ్ళాడు అయ్యానంటే మన కొరకు స్థలమును సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. ఇంకెందుకు నువ్వు మృతుల్లో వెతుకుతున్నావు? సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నావు? సహోదరులారా, మీరు భయపడద్దు, మీ కలవరాలన్నీ కూడా తీసివేసుకోండి. సామర్థ్యపు వర్తమానాన్ని వారికి అందించారు. ఏంటి చెప్పండి? ఆయన ఇక్కడ లేరు. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, తండ్రి దగ్గర ఉత్తరవాదిగా ఉన్నాడు, తండ్రి దగ్గర మనకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది పునరుత్థానపు శక్తి. లాస్ట్ వన్, 4వదిగా ప్రియమైన వాళ్ళరా, 4వదిగా మనం చూస్తే 7వ వచనాన్ని చదువుదాం. మరలా మార్క్స్ వార్త 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూపిరని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను. అక్కడ ఆయనను చూస్తారు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే వాగ్దాన సందేశము, మెసేజ్ ఆఫ్ ప్రామిస్. ఇదేంటి చెప్పండి? వాగ్దాన సందేశం. సరే, వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఉంది, వాళ్ళకి ఒక మెసేజ్ ఉంది. కానీ ఈ రోజు మనకున్న వాగ్దానం ఏంటి? ఈరోజు మనకున్న వాగ్దానం ఏంటి? ఇప్పుడు వాగ్దానాన్ని మీరు అక్కడ చూస్తారు. ఎక్కడ చూస్తారు? గలిలయలో మీరు చూస్తారు. ఓకే, మంచిది, వారికి మంచి వాగ్దానం ఇచ్చారు. మరి నీకు నాకున్న వాగ్దానం ఏమిటి? ఒకరోజు మనం కూడా ఏం చేస్తాం? అంతే కదా. అదే చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక మనకు తెలుసు, కానీ ఏదో చిన్న భయం కదండి. 4 దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి, 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తుల నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆమెట సజీవులమైన నిలిచింది మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుక్కోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందేమో. ఒకవేళ ఆయన రాకడ వస్తుంది అనుకోండి, ఎవరైతే మనకంటే ముందు చనిపోయి ఉన్నారో వారందరూ ఏమవుతారట? మొదలు లేస్తారు వాళ్ళు. తర్వాత సజీవులమైన నిలిచి మనం ఏం చేస్తామంటే మహిమ దేహంలో ధరించుకొని ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతాం. మనకు కూడా అదే వాగ్దానం. ఆ రోజు సమాధి దగ్గర వారికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో మనకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. ఏదో ఒక రోజు మనము ఆయన చూస్తాం. ఎప్పుడంటే ఆయన సంఘమును తీసుకుని వెళ్ళడానికి వస్తాడు చూసారు మధ్యాకాశంలోనికి. అప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఆయనను చూస్తాం. ఆ నిరీక్షణ మనకుందా? అదే మాటకి పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఒకరు ఏం చేయాలంటే కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అన్నారు. ఈ రోజు మనం ఆదరించబడాలి. ఈ పునరుత్థానపు శక్తి ఏమి చేస్తున్నాయంటే మనకు గొప్ప వాగ్దాన సందేశాన్ని ఇచ్చింది. ఏదో ఒక రోజు మనం అందరం కూడా ఆ మధ్యాకాశములో ఆయన మనం చూస్తాం. మరి మనం చూస్తాం, మిగతా సంగతి ఏంటి? అంతే కదండి. మనం అందరూ సంఘం కాబట్టి ఆయన మధ్యాకాశంలోకి వచ్చి మనం ఏం చేయబడతాం? ఎత్తబడతాం. మరి మిగిలిన వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళ సంగతి కూడా చెప్పారు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ఆయన వర్ణికల వాదండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చదువుతున్నాను చూడండి, 7వ వచనం. ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్.
ప్రపంచం అంతటి కొరకు ఆయన మరలా అవతరించారు. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఆయన చూస్తుంది. ఆయన మొదట గొర్రె పిల్లగా వస్తే ఎవరు సరిగ్గా చూడలేదు ప్రియమైన వాళ్ళారా. గొర్రె పిల్లగా ఆయన వచ్చి ఆ నిత్య జీవాన్ని ఇస్తే ఎవరు కూడా పట్టించుకోలేదు ఆయనను. ఆయన తృణీకరించారు, ఆయన అవమానపరిచారు, ఆయన దూషించారు, ఆయన వెలువేసేశారు ప్రియమైన వాళ్ళరా. కానీ ఇప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడంటే యోధా గోత్రపు కొదమ సింహం వలె వస్తా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా రాబోతా ఉన్నారు. ఆ తీర్పు పునరుద్ధానము కొరకు ఎవరైతే మిగిలిపోయారో ఈ ప్రపంచము కొరకు ఆయన వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన పొడిచిన వారు చూస్తారు, ఆయన అవమానపరిచిన వారు చూస్తారు, ఆయన దూషించిన వారు చూస్తారు. ఈ భూజనులందరూ కూడా ఏ న్యాయాధిపతి అయితే అన్యాయపు తీర్పు తెచ్చాడో, ఏ గవర్నర్ అయితే అన్యాయపు తీర్పు తెచ్చాడో, ఎవరైతే మోహపు బుద్ధి పెట్టుకున్నాడో, ఎవరైతే చెంప మీద కొట్టాడో, ఎవరైతే వీటి మీద గుద్దాడో, ఎవరైతే తలపై ముళ్ళ చేతులు పెట్టాడో, ఎవరైతే వస్త్రం చీకులు వేసుకున్నారో, ఎవరైతే అరిచేతుల్లో మేకలు కొట్టారో, ఎవరైతే కాలంలో సేవలు కొట్టారో, ఎవరైతే పక్కన పల్లెకు పోలిపరిచారో, వీళ్ళందరూ నేత్రాలు ఎవరు చూస్తాయట. ఈ రోజు మనం కళ్ళు మూసిపోయి మనం ఉంటున్నామేమో దేవుని విషయంలో ప్రియమైన వాళ్ళరా. అబ్బా నేను రక్షించబడ్డాను కదా, ఒకవేళ యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వస్తే మనము కూడా ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క తీర్పు పునరుద్ధారము కొరకు విడిచిపెట్టబడతామేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏదో నా కొరకు చచ్చిపోయాడు, లేచాడు ఆయన, ఏదో విశ్వాసం చేశారు, నోటి మాటలతో కాదు, నోటి మాటలతో కాదు ప్రియమైన వాళ్ళరా, ఆచార క్రైస్తవులుగా కాదు, ఆత్మీయ క్రైస్తవులుగా మనం బ్రతకవలసిన వారిగా ఉన్నాం. యావత్ ప్రపంచం కొరకు ఆయన వచ్చినప్పుడు వీరందరూ చూస్తారు. సంఘము కొరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సజీవమైంది మనము మహిమ శరీరము ధరించుకొని ఆయన చూస్తాం. ఇది వాగ్దానపు సందేశం. ఆ ఆశతో మన భూమి మీద బ్రతకాలండి. ఆశతో మన భూమి మీద బ్రతకాలి. కీర్తనకారుడు చాలా మంచి ఆశతో బ్రతుకుతున్నాడు. చూడండి 17వ కీర్తన 17వ వచనాన్ని చదవండి. 17 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశ ఏంటో తెలుసా? నేను నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేస్తాను. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కలగబడినటువంటి మనము, ఆయన వాక్యం చేత ఉదక స్నానం ఇచ్చేటువంటి మనము, మనకుండవలసిన ఆశ, మనకుండవలసిన నిరీక్షణ ఏమిటయ్యారంటే, అయ్యా నేను ముఖ దర్శనాన్ని నేను చేస్తాను. ఎలాగా? నేను నీతి గలవాడనై, నేను నీతిమంతుడినై, అంటే నేను క్షమించబడిన వాడినై, నా పాపాలు క్షమించబడిన వాడినై, నీతిమంతుడినై నీ ముఖ దర్శనాన్ని నేను చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ నేను తీర్చుకుంటానయ్యా. ఏంటి ఈరోజు నీ ఆశ భూమి మీద? ఏంటి నీ ఆశ? నా ఆశ 354వ పాట, ఉజ్జీవి కీర్తనల పాట, 354వ పాట ఏంటన్నది? ప్రియా యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నేను, మీరు గెంటేయట్లేదని గెంటే మంచి పని చేశారు. కానీ నా ఆశ, నా కోరిక ఏమిటయ్యానంటే, ఈరోజు నేను నా ప్రియా యేసురాజుని చూస్తే చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు, మోక్షమైన నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో ఉండి హర్షిస్తే చాలు. మీ దగ్గర నేను రానిచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎంత చక్కని మాట. నిజమేనండి. ఎప్పుడైనా సరే చూడండి, త్రోసి వేయబడినప్పుడే మంచి ఆలోచనలు మనకు వస్తాయి. ధృవీకరించబడినప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ధృవీకరించబడతావో, ఎప్పుడైతే నువ్వు అవమానించబడతావో, ఎప్పుడైతే నువ్వు హేళన చేయబడతావో, అప్పుడే నువ్వు దేవునికి దగ్గరగానే దొరుకుతావు. ఈరోజు ఆశ ఉందా? దావీదుకి అయితే ఉంది. ప్రియమైన వాళ్ళారా, నీ ముఖ దర్శనాన్ని నేను చేస్తాను అంటున్నారు. ఈరోజు నీ ఆశ ఏంటి? నా ఆశ ఏంటి? భూ సంబంధమైన వాటి మీద మన యొక్క ఆశను మనం ఉంచుకోవద్దు. ఎప్పుడు పాడుకున్నాను చెప్పండి. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఇంకా చరణాలు చూస్తే చాలా అద్భుతమైన విషయాలు అందులో ఉంటాయి. ఒక ఫస్ట్ చరణం చూద్దాం మనం. యేసుని రక్తమందు కరగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులలో పేదలు నేను. ఈ మాట ఏం చెప్పండి. సంఘంలో పేదలు ఎవరున్నారంటే చాలా మంది ఎత్తుతాం.
కానీ ఈ వ్యక్తి పాట రాస్తూ అంటున్నాడు, ఎందులో పేదోడంట? నిష్కలంక పరిశుద్ధులలో. అంటే నాకంటే చాలా మంది నిష్కలంకమైన పరిశుద్ధులు ఉన్నారు, ఆ పరిశుద్ధుల్లో నేను పేదోడు అన్నాడు. అబ్బో అబ్బోయ్, ఆ పరిశుద్ధుల్లో నేను ఎవరిని? కానీ ఈయన అంటున్నాడు, నిష్కలంక పరిశుద్ధులలో పేదని నేను. నిజంగా ఆ మాట నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు, ఏది ప్రభు, ఎలాగొస్తాయి ఆలోచనలు, ఎలాగొస్తాయి మాటలు అన్నప్పుడు, నిజంగా నిన్ను చూడాలని ఆశ కలిగినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. నీతో సహవాసం చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, నీ మహిమలో ఉండాలనుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఎంత తగ్గింపండి. నిష్కలంక పరిశుద్ధుల్లో పేద అంటున్నాం. డబ్బులో పేదోడు కాదు, వస్త్రాల్లో పేదోడు కాదు, భోజనాల్లో పేదోడు కాదు, ఆస్తుపాస్తుల్లో పేదోడు కాదు. పరిశుద్ధులు ఉన్నారు, ఆ పరిశుద్ధుల్లో నేను పేదోన్నాయా? ఆ స్థితిలో మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? వద్దు, అది మనకి దక్కదు. బంగారు వీధులలో తిరిగేదను. అతని ఆశ ఎక్కడ తిరగాలనుకుంటాడు చెప్పండి? బంగారు వీధుల్లో తిరగాలనుకుంటున్నాడు. ఈరోజు నీ ఆశ, నా ఆశ ఏమిటి? పునరుత్థానపు శక్తి ఏమిటో ఈరోజు నీకు నాకు అర్థం కావాలి. ఆ రోజు వారు అక్కడ కలవరపడుతూ ఉన్నారు. సహోదరులు అందరూ కూడా కలవరపడుతున్నారు. ఏంటి, మా సమస్తాన్ని వదిలేసాం, ఆయన్ని వెంబడించాం, మా రక్షణ ఏంటి, మేము చచ్చిపోయిన మరణం గురించి భయం వాళ్ళకు ఉంది, అలాగే నిత్య జీవనం గురించి కూడా భయం వారికి ఉంది. వాటన్నిటి నుంచి కూడా వారికి దేవుడు చక్కని జవాబునిచ్చాడు. చెప్పండి, మొట్టమొదటి వర్తమానం ఏంటి చెప్పండి? వాగ్దానపు సందేశం. రెండవది శక్తి సందేశము. మూడవది సామర్థ్యపు సందేశము. నాలుగవది వాగ్దానపు సందేశం. ఇవన్నీ వారు పొందుకున్నారు. పొందుకొని వారికి ఉన్న కలవరాలన్నీ కూడా వారు పోగొట్టేసుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని మనం పొందుకున్న వారమైతే చక్కని వాగ్దాన సందేశం దేవుడు ఇచ్చాడు. అలాగే చక్కని శక్తి సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సామర్థ్యపు సందేశాన్ని ఇచ్చాడు. వాగ్దానపు సందేశాన్ని ఇచ్చాడు. అనేక వాగ్దానములు ఎత్తి మన ప్రభుని స్తుతించ బద్దులమైన దేవుడి మాటలు దీవించింది గాక.